ఇప్పుడు మీరు తిరుపతి గురించి మాట్లాడారు గదా! అట్లాగే మనకి ఇదివరకు శబరిమలలో కూడా జ్యోతి దాన్ని అమరజ్యోతియో ఏదో అంటారు గదా! శబరిమలలో గూడా హ్మ్. అది దేవుడి నుంచి వస్తది అని చెప్పి చాలా కొన్ని వందల ఏళ్ళు నమ్మారు జనాలు. అవును. నమ్మాక అంటే ఎందుకంటే అది నాకు బాగా గుర్తనమాట. నాకు గూడా మైండ్‌లో చాలా ఫీడ్ చేశారు అది. మళ్ళీ తర్వాత మనకి ఎప్పుడో 2000స్‌లో సుప్రీం కోర్ట్ దాన్ని ఆ దేవస్థానం చేతే అనౌన్స్ చేపిచ్చిందనమాట. ఇది హ్మ్. అంటే భక్తుల్ని మోసం చేయడం అవుతుంది. ఇది ఏదో దేవుడిచ్చింది గాదు. మకర జ్యోతి అనుకుంటాను. మకర జ్యోతి. హ్మ్. హ్మ్. భక్తులు మోసం చేసినట్టు అవుతుంది. ఇది దేవస్థానం వాళ్ళు కొండ మీదకెళ్ళి అక్కడ రెడీగుంటారు. వీళ్ళు సిగ్నల్ ఇవ్వగానే వాళ్ళక్కడ జ్యోతి వెలిగిస్తున్నారు అని చెప్పి దేవస్థానం వాళ్ళ కాలేజ్ చేతే ప్రోగ్రామ్. నోటి వెంట చెప్పించింది. హ్మ్. హ్మ్. అయినా గూడా జనాలు ఇప్పటికి గూడా 90% ఆఫ్ ద జనాలకి అది తెలియదు. అది ఇంకా ఆ మకర జ్యోతి చూస్తే డైరెక్ట్ కైలాసం ప్రాప్తం వస్తుంది. అది కనిపిస్తే అంటే చూడగలిగిన వాడు పుణ్యం చేసుకున్న వాడు అక్కడికెళ్ళగలడు. ఎళ్ళిన వాడు అక్కడికి అది చూడగలడనమాట. ఆ బిలీఫ్‌తో ఇంకా జనాలు ఉన్నారు. సో, అట్లాగా చాలా అంటే ఒకసారి ఆహ్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నమ్ముకున్నది అది ఫేక్ అని తెలిస్తే ఆ ఫేక్ అని తెలిసిన విషయాన్ని మర్చిపోవడానికి సిద్ధపడతారు గానీ, ఆళ్ళ మూర్ఖ నమ్మకాన్ని వదులుకోరండి. ఇదే కదా! దీన్ని ఒకటి కన్ఫర్మేషన్ బయాస్, ఇంకోటి సంక్ కాస్ట్ ఫాలసీ. హ్మ్. హ్మ్. రైట్. సంక్ కాస్ట్ ఫాలసీ అంటే మీరు ఆల్రెడీ ఇంత ఇన్వెస్ట్ చేసి ఉంచారు గదా! ఇంకా అయినా సరే ఇంక మునిగిపోతుందని తెలిసినా ఇంకా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. అది మీ హ్మ్. డబ్బులైనా అది గాని కూడా మీ అది ఫేక్ అని తెలిసాక ఇప్పటికొక 2 జనరేషన్స్ వచ్చుంటాయి. యెస్. సో, వీళ్ళకి కూడా ఈ కొత్త జనరేషన్స్‌కి గూడా మళ్ళీ అయ్యప్ప మాల తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి దీన్ని అంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఎప్పుడో ఒకసారి చెప్పేసింది. ఆ ఆర్టికల్ ఎక్కడో మూలన పడిపోయింది గాబట్టి, ఆహ్, దాన్ని అది ఎక్కడ జనాలకు కనిపిస్తదో అన్నట్టు కనిపించకుండా ఈ మాలేసుకున్న ప్రతిసారి ఆ మాలకు అసోసియేట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ వీళ్ళు నూరిపోస్తా ఉంటారనమాట కొత్తగా. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఈ కోర్టు చెప్పించక ముందు జరిగిందేంటి అంటే అక్కడొక స్థల పురాణం ఉంటది. అంటే ఎవడో హ్మ్. తెల్లోడు హ్మ్. అక్కడికెళ్లి చూడటానికొస్తే కళ్ళు పేలిపోయినియి, గుడ్డోడైపోయాడు అని చెప్పి ఇయన్నీ బెదిరింపు మాటలు అని స్పష్టమైపోయింది గదండీ! అవును. సో అవును. ఈ విషయంలో అంటే ఈ పురాణంలో బెదిరింపు మాటలున్నాయి. ఇంకా ఎన్ని పురాణాల్లో బెదిరింపు మాటలు పెట్టుంటారు ఈ దొంగ వెధవలు. అవును. అవును. అంటే అదే ఇంచుమించు ఏంటంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి అనేది ఇంకా వన్ ఆఫ్ ద గ్రేట్ గదా! అంటే మిగతా టెంపుల్స్‌కి ఎవరెవరో వేరియస్ రీజన్స్ వల్ల ఎళ్తారు గానీ, అయ్యప్ప స్వామిది మాత్రం అట్‌లీస్ట్ వాళ్ళు నిష్టగా ఉండి, అబద్దాలాడకుండా ఆహ్, హ్మ్. స్వచ్ఛంగా ఉండి చేసే దీక్ష అక్కడే ఇన్ని అబద్దాలుండి, ప్లస్ మాలేసుకున్న వాళ్ళే అబద్దాన్ని ప్రమోట్ చేస్తూ ఇలా ఉన్నారు అంటే అసలు బేసిక్‌గా ఈ కాన్సెప్ట్ అనేదే ఈ ప్రతి టెంపుల్ దానికి ఒక స్థల పురాణం దానికొక ఇది అనేది ఆ కాన్సెప్ట్ అనేదే ఫాల్స్ అని అర్థమైపోతుంది. టోటల్ బోగస్ అండి. ఇ టోటల్ బోగస్. అవును. ఇదైతే క్లియర్‌గా అర్థమైపోయింది. మాలేసుకున్నోడు అబద్ధం చెప్పకూడదు అంటూనే మాలకి ఫండమెంటల్ రూలే అబద్ధం. అబద్ధం అవుతుంది. యెస్. అబద్ధం మీద బేస్ ఎగ్జాక్ట్‌లీ. అయ్యి ఒక స్టోరీ. మాలేసుకున్నవాడు అబద్ధం చెప్పకూడదంటూనే, అబద్ధం మీద కూర్చొని వాడు ఆ మాట చెప్తున్నాడు. అబద్ధం అది. చెప్పకూడదు అనేసి. అది. యాహ్! అంటే ఈ విషయంలో ఒక చిన్న ఇదండి. మనకి అంటే ఇది ఇది చాలా మందికి తెలియదు. ఈ పాయింట్ ఏంటంటే ధర్మం అనగానే మనకిప్పుడు తెలిసిన డెఫినిషన్ ఏంటంటే నీతి, నిజాయితీ అనేసి ఒక మీనింగ్ గదా! హ్మ్. హ్మ్. కానీ యాక్చువల్‌గా మన హిందూ లేకపోతే వేదిక్ కల్చర్ ప్రకారం ధర్మం అంటే మెయింటెనెన్స్ అన్నమాట. దాని మీనింగ్ అది. ఓకే. సో, మనకి ఋగ్వేదంలో ఒక 100 సార్లు అంటే ఇప్పుడెందుకంటే ఇప్పుడు ఈ మాల వేసుకోవడం అనేది కాన్సెప్ట్ కాబట్టి దాని రిలేటెడ్ ఒక చిన్న ఒక పాయింట్. సో, ఆహ్, మన ఋగ్వేదం కానీ మెయిన్‌గా ఋగ్వేదంలో చూస్తే ధర్మం అనే వర్డ్‌ని ఈ పర్పస్‌తో ఎక్కడా వాడలేదన్నమాట. ఆ తర్వాత వచ్చిన స్క్రిప్చర్స్ వేరే వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వీళ్ళు వాడేసారు గానీ, వీళ్ళ హ్మ్. ప్రకారం ఏంటంటే ధర్మాన్ని రక్షిస్తాడు అంటే దేవుడు ఈ సృష్టిని మెయింటైన్ చేస్తుంటాడు అని జెప్పేసి. ఓకే. హ్మ్. అయితే తర్వాత వచ్చిన అంటే నేను పేరెత్తట్లేదు. తర్వాత మనకు అర్థమైపోతుందిలెండి. సో, ఈ తర్వాత వచ్చిన ఒక గొప్ప గురువు ఏం చెప్పాడంటే ధర్మం అంటే మన మనసు ఏది ధరిస్తే దాన్ని ధర్మం అ అ అనాలి అని చెప్పి వాళ్ళు మార్చి, మన మనసుకి నీతి, నిజాయితీ అనేది ధరిస్తే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. సో, మనకి హ్మ్. ప్రశాంతతని అంటే మనకి గాని, మన చుట్టూ వాళ్ళకి గాని ఏదైతే ప్రశాంతత ఇస్తుందో దాన్ని ధర్మం అంటారు అనేసి హుహు. వాళ్ళు అలా యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. కొత్త కథ. హ్మ్. హ్మ్. కొత్తగా అంటే పాత ఎప్పటినుంచో వచ్చిన ఆ ధర్మం డెఫినిషన్‌ని మార్చి వీళ్ళు మనసును ధరించేదాన్ని ధర్మం అనాలి అనేసి హుహు. వీళ్ళు స్టార్ట్ చేశారనమాట.
సో అది. నెక్స్ట్ ఒక చిన్న ప్రెజెంటేషన్ సార్ 2 మినిట్స్. ఆ తర్వాత మన టాపిక్‌లోకి అంటే ఆల్రెడీ నేను టైం తీసుకున్నాను కాబట్టి షల్ వి గో ఇంటు ద టాపిక్ ఆర్ నాట్ అనేది మనం నెక్స్ట్ చూద్దాము. సో అంటే అక్కడి నుంచి మీకు ఎమోషనల్ వరల్డ్ డిస్కషన్‌తో కొన్ని పాయింట్స్ వచ్చాయి కదా! ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఏ లాజికల్ కన్క్లూజన్ అన్నట్టు. సో నెక్స్ట్ ఇప్పుడు గీతా ప్రెస్ మనకి ఉత్తరాఖండ సంక్షిప్తం అని, అది అసలు మంది కాదని, ఎవడో యాడ్ చేశాడని రకరకాలుగా చెప్తుంటారు కదా! ఒక్కసారి నాది యాడ్ చేస్తారా అండి? నా స్క్రీన్ చేస్తాను. మీరు స్క్రీన్ మార్చేస్తే వెంటనే చేస్తాను. అవునా? సారీ, చేశాను. చెప్పండి. సో మనకి రామాయణంలో రామాయణంలో 4th సర్గలో గీత ప్రశ్వాడి సర్గ బుక్ లో కూడా ఉంటుందన్నమాట. 4th సర్గలో ఏంటంటే వాల్మీకి చెప్తాడు, నేను 24,000 శ్లోకాలుతో ఇది రాయడానికి నేను కూర్చున్నాను అనేసి. లవకుశకి బేసిక్ గా ఆయన ఏంటంటే 24,000 శ్లోకాలు నేర్పించి పంపిస్తాడు అనమాట. సో ఇప్పుడు ఆ 24,000 శ్లోకాలు అవ్వాలి అంటే మన ఉత్తర రామాయణం ఉత్తరాఖండం కలిపితేనే అవుతాయి, లేకపోతే అవ్వదు. మీకు ఇంకో స్టోరీ తెలుసా? దీన్ని బాలకాండ కూడా ప్రక్షిప్తం తోసేసే దుర్మార్గులు ఉన్నారండి. అవును, ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు బాలకాండలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తరాఖండ అబద్ధం అని చెప్పాలి అంటే ఇప్పుడు లవకుశలు వాల్మీకి దగ్గర ఉండకూడదు. అవును, ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఆయన వాల్మీకి ఏం రాశాడు, నేను లవకుశకి 24,000 శ్లోకాలు పంపించి వాళ్ళని ప్రచారానికి పంపించాను అన్నాడు కాబట్టి, అంటే వీళ్ళిద్దరూ ఆయన ఆశ్రమంలో ఉన్నారు. అవును, వీళ్ళిద్దరూ వెళ్ళి మనకి ఈ కింద శ్లోకాలు ఉంటదన్నమాట. వాళ్ళు మాసిపోయిన బట్టలతో తిండి లేక బక్క చిక్కి ఉండి అయోధ్యలోకి ఎంటర్ అవుతారు అనే విషయాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు దీన్ని కూడా మంది కాదని తోసేస్తున్నారు అనమాట. అసలు ఎంత దారుణం అంటే కొంతమంది ఏమో 80% బాలకాండ ప్రక్షిప్తం అంటారు, ఇంకొంతమంది అసలు బాలకాండ మొత్తం ప్రక్షిప్తమే 4 శ్లోకాలు 5 శ్లోకాలు అయోధ్య కాండ నుంచి తీసుకుని దాన్ని ఇంత పొడుగు చేసి వెనక ఒకటి తలకాయ ఒకటి తోకొకటి తగిలిచ్చారు అని ఒకడంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి బాలకాండలోనే ఉంటుందండి, ఇంద్రుడిని మహానీచంగా తిడతారు. అవును, ఓకే. వైదికులకి కడుపు మండిపోతుంది. వైదికులు అంటే వీళ్ళు హిందువులు కాదండి, మీరు చెప్పారు చూసారా చోట. వైదికులు వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు హిందువుల్లాగా వీళ్ళని గ్రూప్ చేస్తే వీళ్ళకి కోపం వస్తుంది. వీళ్ళలో ఈ వైదికుల్లో ప్రత్యేకమైన ఒక గ్రూప్ ఉంది, దాని పేరు ఆర్య సమాజ్ అనమాట. వీళ్ళని హిందూ అన్న మాట తీస్తే వీళ్ళకి మహాకంపరం అనమాట. ఎందుకంటే వీళ్ళ ఇతను ఉన్నాడు కదా దయానంద సరస్వతి, హిందూ అనేది ఒక భూత పదము, దొంగనో లేకపోతే ఇదేంటి నీచుడనో ఒక దిక్కుమాలిన పదం అది. అసలు మేము హిందువులమే కాదు, మేము ఆర్యులము వైదికులము అని చెప్పి చెప్పుకుంటారు అనమాట. సో వీళ్ళ ప్రత్యేకంగా ఈ మాట నేను ఫస్ట్ టైం ఎక్కడ విన్నాను అంటే వెంకట చాగంటి దగ్గర నుంచే. బాలకాండలో చాలా ఆ తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఆర్య సమాజకి మహా ఒళ్ళుమంట ఇదంతా. వేదాన్ని ఎక్కడన్నా లేదా వేదంలో ఉన్న దేవతల్ని ఎక్కడన్నా తిట్టినట్టు ఒక్క శ్లోకం కనిపిస్తే ఆ మొత్తం పుస్తకాన్ని తప్పనేస్తారండి. అందుకే పురాణాలు మొత్తం బోగస్ అనేసారు. అవును, వాళ్ళకి వాళ్ళు అంటే తర్వాత వీళ్ళని తిడుతూ వాళ్ళని తిడుతూ వీళ్ళు కూడా చాలా పుస్తకాలు రాసుకున్నారు. ఎందుకంటే పురాణాల్లో అసలు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే వాయువు శివుడి వీర్యాన్ని నోట్లో పట్టుకుని పోతుంటాడు, అగ్ని చేత్తో పట్టుకుని పోతుంటాడు, అగ్ని వీళ్ళని చూసి ఏంటి మానభంగాలు చేస్తుంటాడు. అసలు కంపరం అనమాట. వింటంటే అసలు ఎవడు రాశాడు రా బాబు, ఏ చెప్పుతో కొట్టాలి వీడిని అన్నంత కంపరం పడుతూ ఉంటుంది. అలాంటివి రాసుకున్నారు కాబట్టి ఈ వైదికులకి అందులో ప్రత్యేకంగా ఈ ఆర్య సమాజాలకి మహాకంపరం అనమాట. ఈ పురాణాలు ఏవైనా ఇతిహాసాల పురాణాలు ఏవైనా సరే మహాకంపరం. ఎందుకంటే వాళ్ళ దేవతల్ని మన ఇది ఇంద్రుడు, అగ్ని, వాయు వీళ్ళందరినీ మహాదరిద్రంగా చూపిస్తారు. అవును, అవును. యాక్చువల్గా ఇంకొకటి అండి, యాక్చువల్గా వాళ్ళనే కాదు వీళ్ళ దేవుళ్ళని అంటే ఇక్కడున్న దేవుళ్ళని కూడా దరిద్రంగా చూపిస్తారు. సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరి కోసం ఫ్రెండ్స్, నేను ఇక్కడ శివపురాణం 2 అని చెప్పి ఒక వీడియో చేశాను, ఇది చూడండి. అంటే శివపురాణంలో బ్రహ్మదేవుడు కూతుర్ని పుట్టించాక ఆమె మీద ఆయనకే మళ్ళీ మొహం వచ్చేస్తుందంట. ఆమె అందం చూసేసి బ్రహ్మదేవుడికి మొహం వచ్చేస్తుంది, పుట్టిన అమ్మాయి కూడా కామపీడితురాలు అయిపోతుందంట. ఇలాంటివి చాలా చండాలాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమి రాశారు అనేవి కొన్ని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి, మీరు కావాలంటే చూడండి.
బ్రో. సో బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు ఈ బాలకాండ మాది కాదు, ఉత్తరాఖండ మాది కాదు అనే వాళ్ళు చెప్పాలన్నమాట. అంటే ఇలాంటిది నేను ఇంకొక చోట కూడా ఉంది. 2 చోట్ల ఉంది. 24,000 శ్లోకాలు అని చెప్పేసి. నేను ఆ సెకండ్‌ది కూడా సెర్చ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే ఉత్తరాఖండ మాది కాదు అనే వాళ్ళు దీనికి ఆన్సర్ చెప్పాలి. అవును. అంటే ఇది అప్పుడేమంటారు, ఇది కూడా ప్రక్షిప్తం వాళ్ళకి. అందుకని ఇప్పుడు దీని బేస్ మీద కొన్ని క్వెషన్స్ అడుగుతున్నాం కాబట్టి ఇది ప్రక్షిప్తం అంటారు. రేపు పొద్దున ఎవడన్నా ఈ అగ్ని పరీక్ష గురించి కొంచెం గట్టిగా అడిగారనుకోండి, అప్పుడు అది కూడా మాది కాదు, ఎవడో వచ్చి యాడ్ చేసాడు అంటాడు. అంతే వాళ్ళని రాముడిని కాపాడుకోవడానికి రామాయణం రాముడిని పరిచయం చేసిన రామాయణాన్ని కూడా చెత్తకుప్పలో పడడానికి సిద్ధం అండి. అవును, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. వాల్మీకి ఏమన్నా దేవుడా, జస్ట్ ఋషి అంతే, సో వాల్మీకి రాసిన నిజం ఎలా అవుతుంది అని కూడా ఒక గ్రూప్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఉన్నాడు మన దగ్గర ఒకడు ఉంటాడండి, ఒక విచిత్రమైన జంతువు ఒకటి ఉంటాడు, పేరు జోరూట్ అని పెట్టుకుని వస్తుంటాడు. ఆ క్యాండిడేట్ అంటాడు అనమాట, ఇదే వాల్మీకి ఋషి అంతే, అది ఏంటి రాసిందల్లా ఇది అవ్వాలని ఒక రూల్ ఏముంది అంటాడు. రూల్ లేదు, అక్కడ జరిగింది ఒకటైతే ఈయనకున్న జ్ఞానం ప్రకారం ఈయన రాశాడు కానీ ఆఫ్టర్ ఆల్ ఋషి, సో ఒక ఋషిని పట్టుకుని మనం చేయక్కర్లేదని కూడా జనాలు స్టార్ట్ చేస్తున్నారు. ఇదే క్యాండిడేట్ లో ఒక శూద్రుడి చేత రాయిస్తే ఇలాగే ఉంటది అనే కామెంట్స్ కూడా చూసానండి. వాల్మీకి రాసిన దాంట్లో ఏమన్నా తప్పులు చూపిస్తే ఒక శూద్రుడి చేత రాయనిస్తే ఇలాగే ఉంటుంది, వాల్మీకి శూద్రుని చేసేసి. కానీ బ్రహ్మకి మనవుడు, ఒక మూడో జనరేషన్ మనవుడు ఈయన. అవును, బ్రహ్మపుత్రుడు ప్రచేత కొడుకు ఇతను. అవును. సో అదే ఊపిలో వ్యాసుడు రాసిన పురాణాల్లోని మహాభారతంలోని బూత్ చూపిస్తే సేమ్ టు సేమ్ అదే అంటారండి. వ్యాసుడు మాత్రం తిన్నగా పుట్టాడా, బ్రాహ్మణుడు కడుపున పుట్టాడా? కాదు కదా. అవును, ఎవరు అన్నారు ఈ మాట కూడా. ఏంటి అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పింది తర్వాత ఎవడో ఆ నోటి ద్వారా అనుకోవటం ద్వారా అలా వెళ్ళి వ్యాసుడు రాశాడు కానీ అక్కడ వ్యాసుడు ఉండి రాశాడా? సో దాంట్లో తప్పులు ఎతకటం వేస్ట్, ఉన్న మంచి పాయింట్లు 4 తీసేసి మనం చూడాలి కానీ. అంటే అసలు అదే పరిచయం చేసిన పుస్తకాన్నే తిట్టేంత గొప్పోళ్ళు మన ఇంకా నీకు పరిచయం చేసింది ఎవరు? అవును, సో నేను వాళ్ళకి అదే అన్నా అనమాట. కాబట్టి నువ్వే అంటున్నావు కాబట్టి ఇది కరప్టెడ్ వర్షన్ అని చెప్పేసి హ్యాపీగా తగలబెట్టేయండి. జనాలు పాపం కన్ఫ్యూజ్ అవుతున్నారు, దీన్ని నమ్మాలా దాన్ని నమ్మాలి. ఎందుకంటే అనుకోకుండా అందరికీ చదువు వచ్చేసింది. ఇదివరకు ఎవడు ఏది చెప్పినా నమ్మే రోజులు పోయినాయి కదా, పాపం అందరు చదువుతున్నారు. ఈ ఇస్కాన్ వాళ్ళు కూడా పుస్తకాలు చేసి అమ్ముతున్నారు. ఒకవేళ వ్యాసుడు తెలివి తక్కువడు అక్కడ కరెక్ట్ గా భగవంతుడు చెప్పింది రాయలేదని మీకు అనిపించినప్పుడు హ్యాపీగా తగలబెట్టండి సార్, జనాలకు కొంచెం మనశ్శాంతి ఉంటది. అవును, కరెక్ట్. మరి నెక్స్ట్ మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ లోనే ఈ రామరాజ్యం అనేది డిస్క్రైబ్ చేశారు కదా మనకి దీంట్లో. అంటే మనకి తెలియదు కానీ మనం అమాయకులం మూర్ఖులం అనాలో, మన ఇండియన్స్ కి రామరాజ్యం అంటే ఏంటో తెలియదు కానీ మిగతా వరల్డ్ మొత్తానికి రామరాజ్యం అంటే తెలుసు అనమాట. ఇది 1952లో అప్పటికి ఇంకా వెస్ట్రన్ న్యూస్ ఏజెన్సీస్ ఇండియాలో పనిచేస్తూ ఉండేది. అయితే ఈయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఈయన శూద్రుడు అనమాట. సో ఇప్పుడు మన శివాజీ శూద్రుడు అయితే రాజ్యాభిషేకం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు కదా. ఈయన ప్రెసిడెంట్ శూద్రుడిని మేము ఒప్పుకోమని చెప్పి ఈ మఠాలు వీళ్ళందరూ కంఠశోష పెట్టుకున్నాయి అన్నమాట. పెట్టుకొని ఊర్లలో ఎక్కడికక్కడ రెవల్యూషన్ స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ ఇది ఎంత దూరం దారితీస్తుందో అని చెప్పేసి నెహ్రూ ఉండి, అంటే ఈయన ప్రెసిడెంట్ అయిన 2 ఏళ్లకి, ఇంచుమించు ఒక 2 ఏళ్లకి ఎట్లాగైనా వీళ్ళందరి నోర్లు మూపించాలి అని చెప్పేసి ఇట్లా అందరినీ పిలిపించి కాశీలో గంగా నది నీళ్లతో 200 మందికి కాలు గడిగించాడండి. ఓహో, ఇది హిస్టారికల్ ఫ్యాక్టేనా? హిస్టారికల్ ఫ్యాక్ట్. ఎందుకు అంటే అప్పుడున్న వెస్ట్రన్ ఏజెన్సీస్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాయి. ఓకే. ఏంటంటే ఇది కార్టూన్ కదా అని చెప్పి కొంతమంది ఎచ్చలు పోతుంటారు, మరి ఇది కాదు, ఇది నిజంగా అని ఎచ్చలు పోతుంటారు. నాకు తెలియదు. అంటే మనము ఇప్పుడైతే మరి వీళ్ళెవరు వచ్చి అయితే చెప్పరు మనకి. ఇంకా అప్పుడున్న న్యూస్ పేపర్స్ ని బట్టే కదా మనం చెప్పగలిగేది. అప్పుడు ఒకవేళ ఇది గనక తప్పు రాసి ఒక ఇండియన్ ప్రెసిడెంట్ ని ఇలా గనక ఇన్సల్ట్ చేసి ఉంటే, అంటే న్యూస్ పేపర్లు కావాలి ఇన్సల్ట్ చేసి ఉంటే, అప్పటికి ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ మరి వీళ్ళు దీనికి కౌంటర్ చేసి ఉంటారు కదా. వాడు అదన్నా చూపించాలి. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ మహాసభ వాళ్ళు అప్పటికే హండ్రెడ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా వైడ్ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇదన్నా చూపించాలి. ఇప్పుడు మొన్న సెంగోల్ విషయంలో కూడా ఇదే గొడవ అయింది కదా. ఈ సెంగోల్ ని నెహ్రూ వాకింగ్ స్టిక్ లాగా వాడుకున్నాడు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ అడిగింది ఇదే క్వశ్చన్.
అంటే హ్మ్. మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు ఏ పేపర్‌లో ఎప్పుడు మీరు దాన్ని ఖండించారో చూపిస్తే అప్పుడు మేము నమ్ముతాం అట్‌లీస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా వన్ సైడ్ అయిపోయింది. వీడు ఏ హ్మ్. కథ హ్మ్. అల్లితే ఆ కథ నమ్మాల్సొస్తుంది. అవునవును. సో, హ్మ్. నీ కౌంటర్ ఎక్కడ? నువ్వెక్కడ ఇది తప్పని ప్రూవ్ చేసావు? మీ పేపర్‌లో, పుస్తకాలు ఏదో ఒకటి చూపించండయ్యా అంటే ఒక్కడు నోరు నో తెరవలేదన్నమాట. నోరెత్తలేదు. ఓకే. సో, ఓకే. ఓకే. ఇది కూడా అదే అంటే ఎందుకంటే ఒక న్యూస్ అవును. పేపర్‌లన్నీ ఇది రాసింది. వీడి హ్మ్. సైడ్ నుంచి ఇది తప్పని గాని, లేకపోతే ఇది రైట్ అని గాని ఎక్కడా వీడు కామెంట్ చేయలేదు. హుహు. హుహు. సో, దీంట్లో నేను చూపించడానికి ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ రామరాజ్యం అంటే ఏంటి అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎలా ఉంటుంది అని జెప్పేసి. హ్మ్. హ్మ్. సో, ఈ ఇన్సిడెంట్‌ని వాళ్ళు రామరాజ్యంతో పోల్చారనమాట. అంటే బేసిక్‌గా వీడు హ్యాపీగా ఉండే హ్మ్. రాజ్యం రామరాజ్యం. అది. అది. బాటమ్ లైన్. అది. యాహ్! హ్మ్. సో, మన పురాణాలు గాని, ఈ కులాలు గాని, మతాలు గాని, శాస్త్రాలు గాని, ఆచారాలు గాని అన్నీ దేనికి క్రియేట్ చేశారు అంటే, వీడి నెక్స్ట్ తరాలు అందరూ హ్యాపీగా ఉండేలాగా అంతే. అంతే. చేసుకోవడానికి ఒక సిస్టమ్‌ని డెవలప్ చేసుకున్నారనమాట. అది. గ్రేట్ అండి. యాహ్! సరే సార్ అయితే. సరే.